మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు వాళ్ళు నిజంగా అంత టార్చర్గా ఫీల్ అయితే పిల్లల్ని కూడా తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద వెళుతున్నప్పుడు అసలు వాళ్ళు ఎంత కృంగిపోయి ఉంటారు. ఆ టైంలో కూడా డాడీ గుర్తుకు రాలేదా పిల్లలిద్దరికి? అదేనా అది ఇప్పుడు వాళ్ళు మా వైఫ్ హాస్టల్కి వెళ్ళింది. హాస్టల్లో ప్రిన్సిపల్ మాట్లాడాను, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్ తోటి మాట్లాడాను. ఏమైంది నాన్న ఆ రోజు పరిస్థితి ఏమైంది అంటే, ఆ రోజు మా వైఫ్ పోయినప్పుడు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిండంట, నేను తులిప్స్లో బిర్యానీ తినడానికి వెళ్తున్నారా, నేను తిన్నాక నీకు ఒకటి తీసుకొస్తా అని చెప్పాడంట. వానికి అప్పటిదాకా నేను చనిపోతున్నా ఫీలింగ్ లేదు కదా. ఓకే, తర్వాత పాప దగ్గర పోయినప్పుడు ఆ విజువల్ చూసినప్పుడు మమ్మీని చూడగానే నవ్వుతుంది. నవ్వుని అమ్మ వచ్చిందిగా బిర్యానో కేకో ఏదో తినిపిస్తుంది, కేకో చాక్లెటో ఇస్తుంది హాస్టల్ దగ్గర. ఆ తర్వాత వాళ్ళు తీసుకొని ఆల్రెడీ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చింది. ఇంకోటి నా డౌట్ ఏంటంటే, వాళ్ళకు ముందే తెలిసి ఉంటే మా అబ్బాయి వాటర్ తీసుకోవడానికి వెళ్ళాడు ఓ స్టా దగ్గరికి. వానికి చనిపోతున్నా అనుకుంటే వాడి మంచి టాలెంటెడ్, వాడు ఎట్లయినా కాపాడగలుగుతాడు. వాళ్ళకు చెప్తాడు కదా, వీళ్ళు మధ్య నిలబడ్డారు, నేను విజువల్ చూసినప్పుడు వీళ్ళు మధ్య నిలబడ్డారు, వాకింగ్ పోయి ఆడ స్టా దగ్గర తీసుకున్నాడు వాటర్ బాటిల్. మనకు నిజంగా తెలిసి ఉంటే వాడు ఏదో ఇంటిస్తాడు కదా, అన్న దండం పెడతాను జర కాపాడన్నా ఏదో అంటాడు కదా. మనకు అప్పటిదాకా తెలియదని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత లాస్ట్ స్టేజ్ పోయి రారా చెప్పిందేమో. ఓకే అన్న, నాకు డౌట్, ఓకే నా వల్ల ఏమైనా మా వైఫ్ ఇబ్బంది పడితే, వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ అన్న ఉంది, వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి పెంచినా అంటున్నారు. ఓకే, పెంచారు వాళ్ళే. మరి నా భార్య వాళ్ళ మీద నమ్మకం ఎందుకు ఉంచలే, పిల్లలు ఎందుకు ఇచ్చిపెట్టిపోలే? అంటే నాకు వచ్చే టార్చర్ ఇది ఉంది, నా పిల్లలు ఇంకా ఎక్కువ టార్చర్ పెడతాను, దాన్ని భయపడదు కదా. ఇప్పుడు డాడీ ఉన్నది దూరం ఉన్నాడు, ఆయన వచ్చేది తక్కువ, ఆ దూరంలో వీళ్ళనేం చేస్తారు అనే భయం ఉంది కదా. అందుకే నాతోటే నా పిల్లలు కూడా తీసుకుపోతారు, రేపు పొద్దున్న నాకు అనాథగా కావద్దు అని అనుకుందేమో. ఇప్పుడు నా మీద నమ్మకం లేదన్నా, నేను దూరంగా ఉన్నాను అనుకో, వాళ్ళమ్మ వాళ్ళన్న దగ్గరనే ఉన్నారు కదా. ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా ఒంటరిగా ఉండటం వల్లే ఆమె చనిపోయిందని చెప్తా ఉన్నారు పోలీసులు కూడా. సో అంటే ఇది చూసిన తర్వాత ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఆరోపణల తర్వాత ఏమంటారు మీరు? అన్న, ఇప్పుడు ఒంటరితనం అనేది ఈ రోజు ఒంటరితనం కాదు కదా. 18 ఏళ్ళు మేము లైఫ్ జర్నీ, ఈరోజు 1 ఇయర్లో ఒంటరితనం వచ్చి ఈ రోజే చనిపోతుంది అనేది నేను తప్పు. నేను తట్టుకోలేను దాన్ని విషయంలో. ఎందుకంటే ఇప్పుడు మా జర్నీలో 18 సంవత్సరాల మా లైఫ్ జర్నీలో ఈ 1 ఇయర్లో ఒంటరితనం రాదు కదా. ఈ 1 ఇయర్లో ఒంటరితనం రాదు. వీళ్ళు కేసును డైవర్ట్ చేశారు, వాళ్ళు ప్రెషర్ పెట్టారు, 100% ప్రెషర్ పెట్టారు. అది బయటికి రాకుండా ఒంటరితనము, ఆయన దూరం ఉండు, ఆయన దగ్గర ఉండు అనే మాటలతోటి ఆ డైవర్ట్ చేసి పక్కన నూకేశారు. నా ఆలోచన ఇప్పుడు అన్నీ. ఇప్పుడు మీ అత్తగారు, మీ బామ్మర్ది, వాళ్ళ భార్య వీళ్ళందరూ టార్చర్ పెట్టారని చెప్పడానికి ఏంటి ఆధారం ఏముంది? అసలు పోలీసులు కూడా దొరకలేదు కదా వాళ్ళు టార్చర్ పెట్టింది. టార్చర్ పెట్టకపోతే ఆ అరుణాచలం పోయి ఆడ ఎందుకు ఈమె చావడానికి పోతుంది? ఇంకో అనుమానం ఏంటంటే, నాకు నన్నే టార్చర్ పెడుతురు కదా. ఇప్పుడు నువ్వు ఎప్పుడు వస్తావు, ఇదంతా నాకే ఇంత టార్చర్ పెట్టినప్పుడు వాళ్ళకి ఎందుకు పెట్టాను? ఇంకోటి కూడా చెప్తానా, టార్చర్ పెట్టడానికి కారణం ఇంకోటి కూడా ఉంది. అమ్మాయితో 60 లక్షలు లోన్ తీసుకోమని చెప్పారు, పర్సనల్ లోన్. వైఫ్ నాకు చెప్పింది. ఎవరు చెప్పారు తీసుకోమని? వాళ్ళ అమ్మ. ఓకే, 60 లక్షలు లోన్ తీసుకోమని చెప్పింది. 60 లక్షల లోన్ చెప్తే నాకు చెప్పింది ఫోన్లో మాట్లాడినప్పుడు, 60 లక్షల లోన్ తీసుకోమంటుంది మమ్మీ అని. వద్దమ్మా, 60 లక్షలు వద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం 20,000 ఈఎంఐ కట్టాలి, మనకే అప్పు ఉంది, నీ జాబ్ పర్మనెంట్ లేదు, నా జాబ్ పర్మనెంట్ లేదు. 20 లక్షలు అంటే 60,000 కట్టాలి పర్ మంత్. మన నుంచి కాదు తల్లి, వద్దు, మనకి ఇప్పుడు అవసరం కూడా లేదు, ఇప్పుడు పిల్లలు చదువులే ఉన్నాయి, ఇప్పుడు మనం అప్పులు తీసుకొని చేసుకుంటే మనకు అవసరం లేదని చెప్పి అదే ముచ్చట చెప్పేసింది. మళ్ళీ గట్కేశ్వర్లో ఓపెన్ ప్లాట్ ఉంది నాకు, అది షాప్ చేయడానికి వెళ్ళింది. అప్పుడు ఏం చేశా, నా దగ్గర పనిచేసే అబ్బాయి ఆ పక్కనకి ఇల్లు కట్టుకొని ఉన్నాడు. ఆ అబ్బాయి చూసి మా సార్ది కదా అని నాకు డైరెక్ట్ ఫోన్ చేశాడు, సార్ మీ ప్లాట్లో ఎవరో వచ్చి క్లీన్ చేస్తారు సార్ అని. అరే, నా ప్లాట్లో ఎవడు వచ్చి క్లీన్ చేస్తాడని నేను అమ్మటే ఆమెకు ఫోన్ కొట్టా, మా అత్తయ్య కొట్టా. అమ్మ ఏడున్నారు అన్న అంటే, గట్కేశ్వర్ ప్లాట్ దగ్గర ఉన్నా. ఆడేముందమ్మా అన్న, షాప్ చేస్తున్నాం. ఎందుకమ్మా షాప్ అని అడిగా, ఇట్లే బాధ.
అన్నప్పుడు అమ్మడానికి ఎందుకు మనకే అవసరం అమ్మడానికి అని వద్దమ్మా మీరు దాని దగ్గర టచ్ చేయకండి అని. ఎవరి పేరు మీద ఉంది అది ప్లాట్? ప్లాట్ మా వైఫ్ పేరు మీద ఉంది. అన్నీ మ్యాక్సిమం నా వైఫ్ పేరు మీద పెట్టుకుంటానండి. ఎందుకంటే నేను ఈడుండా, ఆమె అక్కడి నుంచి డబ్బులు పంపించినవి ఏమి ఉన్నా ఆమె ఉంటుంది కాబట్టి దగ్గర ఉంటుంది కాబట్టి అన్నీ ఆమె పేరు మీద చేసేస్తాను నేను. ఓకే. నా మీద ఏది పెట్టుకోను. నా మీద ఒక ప్లాట్ ఉంటే ఒక ప్లాటు జనవరిలో అది మేలో అమ్మిపించారు. మేలో భూమి కొంటామని అమ్మాం, అయిపోయింది కదా. మళ్ళీ వైఫ్ ఫోన్ చేసి అరే పాపకి ఇద్దాం అనుకున్నాం కదమ్మా, ఇది ఎందుకు రా అమ్ముతున్నావు? వద్దమ్మా అన్న. సరే అని అన్నది. వాళ్ళ అమ్మకి చెప్పేసి నేను అమ్మనని. ఆ తర్వాత ఇల్లుకు బేరం పెట్టింది మళ్ళీ ఆమెనే, పుష్పమ్మ మా అత్త. ఇల్లుకు బేరం పెట్టింది. అరే ఇల్లుకు బేరం పెట్టి మా ఫ్రెండ్ ఫోన్ చేశారు, అరే ఇల్లు ఎందుకు అమ్ముతున్నారా మీరు? కాలనీలో మంచి కాలనీ ఉంది, మంచి ప్లేసు, మీరు ఇల్లుకి ఎందుకు అమ్మవలసి వచ్చిందంటే మళ్ళీ మా వైఫ్ ఫోన్ చేసి అరే ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఒకటి వద్దంటే ఒకటి వద్దంటే అమ్మ ఏమంటుంది, పీజీ కడదామంటుంది. అమ్మ పీజీ కాలంలో నడుస్తలేదమ్మా, పీజీ కట్టడం వేస్ట్రా, ఈ ఇల్లు దగ్గర పోకండి, మంచి ప్లేస్ ఉంది, మంచి ఏరియాలో ఉంది, వద్దని చెప్పి ఓకే అని చెప్పింది. ఈ విషయం ఎటో తెలిసింది నాకు 20 రోజుల తర్వాత ఇక్కడ కూర్చున్నప్పుడు మా బిడ్డకు 60 లక్షలు లోన్ పెట్టమంటే పెట్టలే. అప్పుడు అర్థం సింక్ అయింది నాకు. అంటే నువ్వు పెట్టమంటే ఇవి పెట్టలే, మళ్ళీ ప్లాట్ అమ్మనీయలే, ఇల్లు అమ్మనీయలే, పీజీ కడదామంటే. అంటే వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే నా మీద నా భార్య మీద ఏ ఆస్తులు లేకుండా చేసి ఒక ప్లేస్ తీసుకెళ్ళి ఆ ప్లేస్లో వాళ్ళ పేరు మీద చేసుకొని మనం బయట నూకాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్పాను, ఓకే నీకు పీజీ కట్టాలనే మీ అమ్మ వాళ్ళు చెప్పినప్పుడు ఓకేరా పీజీ కడదాం. ఇప్పుడు నారపల్లిలో ఒక ఇల్లు నడుస్తుంది కన్స్ట్రక్షన్లో, పాప కోసం చేస్తున్నాం. సరే అది కంప్లీట్ అయిపోయాక అది ఒక అమ్మితే 80 లక్షలు వస్తాయి. ఫస్ట్ 80 లక్షలు తీసుకొని మేడిపల్లిలో ఒక ఓపెన్ ప్లాట్ కొన్న తర్వాత ఆలోచిద్దాం. ఈ ముందు అమ్ముకొని దగ్గర పెట్టుకోవడం కాదురా, ఫస్ట్ అది చేద్దాం అన్న. ఓకే అని ఇక ఆడికి ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేం చెప్పింది చేయనిస్తలేడు. ఎందుకంటే మాకు ఒక ఆలోచన ఉంది కదనా. ఇప్పుడు మాకిట ఒక 5 సంవత్సరం మేము ఇద్దరం కష్టపడితే పిల్లలు ఇద్దరు బీటెక్ అయిపోతుంది, తర్వాత జాబ్లోకి వెళ్ళిపోతారు, మనం ఇంటికి వచ్చి ఏదో సెట్ చేసుకుందామని. ఇప్పుడు మార్చిలో వాళ్ళని తీసుకుపోవడం కారణం అదే. పిల్లలు పెద్దగా అయ్యారు, కొంచెం ప్లేస్ చూస్తే కొంచెం కొత్త ధనం కనబడుతుంది అనే ఉద్దేశంతో మార్చిలో ప్లాన్ చేశాను. మార్చిలో ప్లాన్ చేసిన తర్వాత మా వైఫ్ని కూడా అక్కడనే ఉంచుకుందామని అనుకున్నాను. వేరే జాబ్ చూసుకొని ఐటీ జాబ్ చూసుకొని ఆడ పెట్టుకుందాం అనుకున్నాను. ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిపోయారు. ఇప్పుడు మనం ఉన్నా లేకున్నా వాళ్ళు హాస్టల్లో ఉంటారు, నడిచిపోతుంది. ఎప్పుడన్నా కావాలంటే విజిటింగ్ వీసాలో ఏదో పెట్టి చేసి దాన్ని ఆడ తీసుకొని 2 మంత్ 1 మంత్ ఉండి వాళ్ళు రిటర్న్ వస్తారు. మా ప్లానింగ్ ఇద్దరం చేసుకున్నాం కాబట్టి వాళ్ళ అమ్మకి ఏం చెప్పింది, మేము ఇప్పుడు నువ్వు ఈ పాండిచేరికి వస్తేనే ఇంత ఖర్చు అవుతుంది అంటున్నావు, రేపు దుబాయ్కి నేను తీసుకుపోతున్నాను నేను, అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అంటావా అన్న. మేమిద్దరు అనుకోకుంటే ఆమెకు దుబాయ్ ఎట్లా తెలుసు? నా ప్లానింగ్ ఉంది కదా, మేము దుబాయ్కి తీసుకుపోతాను మార్చాను, నేను మా వైఫ్తో డిస్కస్ చేసినప్పుడే కదా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ మనిషికి ఏంటంటే ఇదంతా డబ్బు ఉంది, ఇది ఉంది, వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు. ఇప్పుడు దుబాయ్కి వెళ్ళిపోతే మళ్ళీ రావడానికి కష్టమవుతుంది. నా ప్లానింగ్ నాకుంది. ఎందుకంటే అక్కడ జాబ్ చూసి నా భార్య నా దగ్గర ఉండాలని నేను అనుకున్నాను. ఇన్ని రోజులు దూరం ఉన్నాం, పిల్లలు పెద్దగా వచ్చి ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు తీసుకుపోవచ్చా. కానీ చిన్నగా ఉన్నప్పుడు తండ్రి లేడు. తల్లి లేకపోతే వాళ్ళు ఒక క్రమశిక్షణ పెరగరు.